ఓం శక్తి ఓం అండి. ఓం శక్తి ఓం. ఇది ఓం శక్తి కాదండి. నో నెవర్. ఇది ఓం శాంతి కూడా కాదు. ఓం శక్తి మన మందిరము, మస్జిద్దు, చర్చ్, గురుద్వారాలోకి వెళ్ళామంటే మనకి మహాప్రసాదం భోగం మనము భుజించామంటే ఓం శక్తి, ఓం శాంతి ఆ రెండు కూడా అక్కడే వస్తాయి. అంటే ఓం శాంతి ఇప్పుడు మా ప్రచారంలో చెప్పేది ఏంటంటే కరోనా వైరస్ వచ్చింది. మనమందరము మాస్కులు తగిలించుకున్నాము. 2 గజాల దూరంలో ఉన్నాము కదండి. 500 మనము ఈ ప్రభుత్వాలకి అంటే ఢిల్లీ ప్రభుత్వంలో చాలామంది ఫైన్లు కూడా ఇచ్చారు. ఫైన్లు కూడా మనం ఇచ్చాము. అంటే మాస్కులు పెట్టుకున్నామంటే 2 గజాల దూరం అంటే తమ భార్యల దగ్గరకు కూడా వెళ్ళకుండా దూరం ఉండి మనము అక్కడ ఓం శాంతి అక్కడ మనము ఖతమైంది. మరి అక్కడ లేదు. అక్కడ ఓం శాంతి ఖతమైపోయింది. ఓం శక్తి కూడా ఖతమైంది. అంటే ఖతమైందంటే అదే ఏ విధము ఖతమైంది. ఇప్పుడు మనము సత్యం మాట్లాడాలి. మనం సత్యం మాట్లాడితే అక్కడ శక్తి ప్లస్ శాంతము రెండు ఆటోమేటిక్గా మనలోకి వచ్చేస్తాయి. ఈ శక్తి, ఈ శాంతి, ఈ సత్యం ఈ 3 మాటలే ఆ బ్రహ్మం, విష్ణు, శంకరుడు ఆ 3 రూపాయల దర్శనం ఆ లోపలే కనబడుతున్నాయి. ఉండకనా ఈ శక్తి, ఈ శాంతి, ఈ సత్యం ఈ 3 కమాలమైన మాటలండి. శక్తి ఉండాలి, పని చేయాలి. శాంతంగా ఉండాలి. శాంతంగా ఉండాలంటే మనం సత్యం మాట్లాడాలి. సత్యం మాట్లాడితే మనం శాంతంగా ఉంటాం. ఎందుకంటే మనం అక్కడ అబద్ధం ఆడామంటే ఆ అబద్ధము అప్పటికి ఎప్పటికైనా బయటకు వస్తుంది. అబద్ధం వస్తే మనకి అక్కడ మైండ్ బ్లాక్ అయిపోద్ది, చింత వచ్చేస్తుంది. అప్పుడు మనకి శాంతం ఉండదు. మరి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? పనులు చేస్తే డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తే మనం తింటాం, శక్తి వస్తుంది. ఈ 3 దాంట్లో తిరుగుతుంటాయి. ఈ 3 ఒకటేనండి. ఈ చక్రంలో తిరుగుతుంటాయి. శాంతి సేవ ఉన్నాయి అంటే ఆనాడు కాళం తల్లి ఆ విభూతిని ఒకటే విభూతి 3 భాగాలుగా చేస్తుంది. బ్రహ్మ చనిపోతారు, విష్ణుమూర్తి చనిపోతారు. ఆ 3 దేవరు శంకరుడు. ఆ శంకరుడికి 3 నేత్రం ఉంటుంది. అప్పుడు తెలిసిపోద్ది అనమాట. ఆ నేత్రం ఉంటుంది మనకు తినేస్తుంది. పెళ్లి చేసుకోపో అంటే అప్పుడు అంటాడు, పెళ్లి చేసుకుంటాను అమ్మ కాళమ్మ. ఆ శంకరుడు జవాబిస్తాడు అక్కడ. అది ఎలా అంటే అది వచ్చనమాట. అప్పుడు గంగలో స్నానం చేస్తే పార్వతి రూపము, ఇంటికి వస్తే లక్ష్మి